నా కంటికి కనబడకుండా ఈ మార్గమునందున్న భూతములకు అధిపతి అయిన భగవంతుడు నాకు అనుకూలించుగా, అలాగే బ్రహ్మాది దేవతలు వీరందరూ అనుకూలించుగాక అంటూ వెళుతూ చివరిగా ఒక శ్లోకం చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని పారాయణ సంప్రదాయం ఏమంటారంటే, అనుకున్న పని నెరవేరడానికి శ్లోకం పారాయణ చేయాలన్నారు. అది అద్భుతమైన రహస్య శ్లోకం. తదున్న సంపాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్షేతదార్యా వదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. హనుమత్స్వామి ఏమంటున్నాడంటే, చక్కని నాసికతో తెల్లని పలువరసతో నిర్మలమైన మందహాసం చేస్తూ పద్మముల వంటి నేత్రములతో ఉన్న ఆ ఆర్య యొక్క వదనాన్ని ఎప్పుడు చూస్తాను కదా. పైగా ప్రసన్న తారాధిపతుల్య దర్శనం, ప్రసన్నుడైన నిండు చంద్రుని వలె ప్రకాశిస్తున్న నిర్మల